అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మొదలైన ట్విట్టర్ వార్ ముదిరి కనపడుతోంది. డ్రగ్స్ మాఫియాను ఉక్కుపాదంతో అణిచివేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రచారం చేస్తుండగా ఈ విషయంలో అధికార పార్టీ నేతలకు సంబంధం ఉందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. దీనికి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. దిగ్విజయ్ సింగ్ గారు, మీరు విచక్షణ కోల్పోయారు. తమరు విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం వచ్చింది. మీ వయసుకు తగిన పని చేసుకోండి. ఇప్పటికైనా తెలంగాణ పదాన్ని సరిగ్గా పలకడం నేర్చుకున్నందుకు సంతోషం అంటూ రీట్వీట్ చేస్తూ చురకలంటించారు. ఈ ఎపిసోడ్లోకి మంచు లక్ష్మి ఎంటర్ అయ్యారు. కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన ట్వీట్లకు తెలంగాణ మంత్రి కేటీఆర్ రీట్వీట్లు చేయడాన్ని సినీ నటుడు మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి సమర్థించారు. ఈ పరిణామంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి స్పందించారు. మంచు లక్ష్మి తీరును తెలియజెప్పేందుకు ఆమె తండ్రి మోహన్ బాబుకు ఫోన్ చేసి మాట్లాడారు. మంచు లక్ష్మికి రాజకీయాలు ఎందుకని పొంగులేటి ప్రశ్నించారు. కాగా లక్ష్మి ఆ విధంగా సమర్థించకుండా ఉండాల్సిందని మోహన్ బాబు ప్రతిస్పందించారని పొంగులేటి వివరించారు. మరోవైపు డ్రగ్స్ కేసులో 3వ రోజు సిట్ విచారణ ముగిసింది. నోటీసులు అందుకున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుబ్బరాజు ఇవాళ సిట్ ముందు హాజరయ్యారు. దాదాపు 7 గంటల పాటు ఆయనను సిట్ విచారించింది. కెల్విన్తో ఉన్న సంబంధాలపై సుబ్బరాజును ప్రశ్నించింది సిట్. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బార్లు, పబ్ల ఓనర్లు, మేనేజర్లతో రేపు ఉదయం 11 గంటలకు సిట్ ప్రత్యేక సమావేశం అవనుంది. ఇక 4వ రోజు శనివారం నటుడు తరుణ్ సిట్ విచారణకు హాజరవనున్నాడు. నోటీసులు ఇచ్చిన తేదీ ప్రకారమే ముమైత్ ఖాన్ కూడా హాజరవ్వనున్నట్లు సిట్ ప్రకటించింది. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.